చాలా వరకు వరద సహాయక చర్యలు పూర్తయ్యాయని మంత్రి నారాయణ అన్నారు. విజయవాడను తిరిగి మామూలు స్థితికి తెస్తామన్నారు. ఎన్నడూ లేనంతగా వర్షాలొచ్చాయని, గత ప్రభుత్వ పాలకుల తప్పు వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్ తీసుకుంటే 62 డివిజన్లు ఉంటే అందులో 64 డివిజన్లు ఉంటే అందులో 32 డివిజన్లు టోటల్గా వరదలో చిక్కుపోయినాయి. కొన్ని డివిజన్లు అయితే 10 అడుగులు కూడా నీళ్ళు వచ్చినాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ వినిగిపోయింది. కొన్నిట్లో 8 అడుగులు, 6 అడుగులు, 4 అడుగులు ఇలా రావటానికి ఏంటంటే గత 200 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా ఒకేసారి వర్షం రావటం, బుడమేరు పొంగటం, గండ్లు పట్టడం, అదేవిధంగా కృష్ణా రివర్ కూడా ఎప్పుడు రాని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ రావటం వల్ల ఒక్కసారి నగరం పైన నీరు పొలటంతో అనేక వార్డులు మునకైనాయి. అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ స్పాట్కి రావటం, చూడటం, వెంటనే సహాయక చర్యలకు అన్ని డిపార్ట్మెంట్ని, అందరు మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, అధికారులను అప్రమత్తం చేసి అందరికీ వర్క్ అలాట్ చేశారు. ఎవరెవరు వచ్చారని ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అక్కడే చెప్పారు. సింగ్ నగర్ దగ్గరికి వచ్చి చూసిన వెంటనే స్పాట్లో చెప్పారు, నేను వెంటనే కలెక్టరేట్కి పోతాను, అక్కడే ఉంటాను. 5 రోజులైనా, వారమైనా, 10 రోజులైనా ప్రజలు సాధారణ జీవితం వచ్చిందాకా, యాక్చువల్గా జీవనానికి వచ్చిందాకా నేను ఇక్కడే ఉంటానని, ఇక్కడే ఉండి ప్రతిరోజు అధికారులకి, మంత్రులకి అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చి వర్క్ చేస్తూ చేయడంతో ఈరోజు ఈ యొక్క నగరంలో మొత్తం 32 డివిజన్లు నీటిలో మునిగితే 26 డివిజన్లు